145 రూపాయలున్న గ్యాస్ ధరని రెట్టింపు చేశాడు. అంటే 305 రూపాయలకు చేర్చింది చంద్రబాబు గారు. ఆర్టీసీ ధరలు 8 సంవత్సరాలలో 5 సార్లు పెంచారు చంద్రబాబు గారు. 50 రూపాయలున్న హాస్ ధరని ఏకంగా 625 రూపాయలు చేసిన గనుడు కూడా మన చంద్రబాబు గారు. వరల్డ్ బ్యాంకుతో నేను ప్రతి సంవత్సరము కరెంటు ఛార్జీలను 15% పెంచుతాను అని ఒప్పందాలు చేసుకుని సంతకాలు పెట్టింది కూడా చంద్రబాబు గారు. 8 సంవత్సరాలలో 8 సార్లు కరెంటు ఛార్జీలను పెంచి అవి ఎట్లయినా కట్టాల్సిందే అని రైతుల మీద ఒత్తిడి తెస్తే మేము అప్పటికే కరువులో ఉన్నాము, మేము కట్టలేం మహాప్రభు అని రైతులు ఎంత మొత్తుకున్నా వినలేదు చంద్రబాబు గారు. అవి కట్టాలని ఒత్తిడి తెస్తే పాపం అవమానాలు తట్టుకోలేక బకాయిలు కట్టలేక వేల కొద్ది రైతులు ఆత్మహత్యలు చేసుకున్న రోజులవి. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు రైతుల గురించి ఏ రోజు పట్టించుకోలేదు. ఇప్పుడేమో రైతులకి రుణమాఫీ చేస్తాను అని చెప్తున్నాడు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఉచిత విద్యుత్ ఇస్తే బట్టలు ఆరేసుకోవడానికి తప్ప దేనికి తరం కాదని హేళన చేశాడు. ఇప్పుడు ఆయన కూడా ఉచిత విద్యుత్ ఇస్తారని చెబుతున్నాడు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఎవరైనా విద్యార్థులు వచ్చి స్కాలర్షిప్లు ఇమ్మంటే వాళ్ళని లాఠీలతో కొట్టించాడు. స్కాలర్షిప్లు కాదు కదా, కనీసం మెస్ ఛార్జీలు కూడా ఇవ్వలేదు. ఇప్పుడు చంద్రబాబు గారు నేను ఉచితంగా విద్యను చెప్పిస్తానంటున్నాడు. చంద్రబాబు గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు గవర్నమెంట్ ఆసుపత్రికి ఎవరైనా వస్తే వారికి ఉచితంగా వైద్యం చేయిద్దామనో ఉచితంగా మందులు ఇద్దామనో ఏ రోజు చంద్రబాబు గారికి ఆలోచన రాలేదు. గవర్నమెంట్ హాస్పిటల్ వచ్చిన వాళ్ళ దగ్గర కూడా యూజర్ ఛార్జీలు కలెక్ట్ చేసిన గనుడు చంద్రబాబు గారు. ఇప్పుడు ఈయన కూడా ఉచితంగా వైద్యాన్ని అందిస్తానని చెబుతున్నాడు. మరి మీరు అధికారంలో ఉన్నప్పుడు ఇవన్నీ ఎందుకు చేయలేదు చంద్రబాబు గారు అంటే దానికి సమాధానం చెప్పడు చంద్రబాబు గారు. ఒక సామెత ఉంది, అమ్మకు అన్నం పెట్టాడు కానీ పిన్నమ్మకు బంగారు గాజులు చేయిస్తానన్నాడట ఒకడు. చంద్రబాబు గారు అధికారంలో ఉన్నప్పుడు ఏమీ చేయలేదు కానీ ఇప్పుడు అన్ని చేసిస్తారని చెబుతున్నాడు చంద్రబాబు గారు. ఇలాంటి చంద్రబాబు గారు ఈ కాంగ్రెస్ రెండో కుమ్మక్కయ్యారు. ప్రతి విషయంలోనూ కుమ్మక్కయ్యారు. ఆఖరికి జగనన్న విషయంలో కూడా కుమ్మక్కయ్యి కుట్రలు పని అబద్ధపు కేసులు పెట్టి సిబిఐని ఉసిగొల్పి జగనన్నను జైలు పాలు చేశారు. ఎందుకంటే వీరికి తెలుసు జగనన్న బయట ఉంటే ఇక కాంగ్రెస్ కు తెలుగుదేశంకి మనుగడ ఉండదని, ఆ రెండు పార్టీలు దుకాణాలు మూసేసుకోవాల్సి వస్తుందని వీరికి తెలుసు. అందుకనే కుట్రలు పని జగనన్నను జైలు పాలు చేశారు. కానీ బోనిలో ఉన్న సింహము సింహమే. దేవుడు ఉన్నాడు అన్నది ఎంత నిజమో మంచివారి పక్షాన ఆయన నిలబడతాడు అన్నది కూడా అంతే నిజం. ఉదయించే సూర్యుని ఎవ్వరూ ఆపలేరు, జగనన్నను కూడా ఎవ్వరూ ఆపలేరు. ఒక రోజు త్వరలోనే వస్తుంది, ఆ రోజు జగనన్న వచ్చి మనందరినీ రాజ్యం స్థాపించే దిశగా తప్పకుండా నడిపిస్తాడు. ఆ రోజు వచ్చేంత వరకు మీరందరూ జగనన్నను ఆశీర్వదించాలని, వైఎస్ఆర్ పార్టీని బలపరచాలని, మాతో కలిసి కదం తొక్కాలని మా ప్రార్థన. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతన్న వాడు నష్టపోకుండా తను పండించిన పంటకి అవసరమైతే ప్రభుత్వమే కొనుక్కునేటట్టు 3,000 కోట్లతో ఒక స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తారు. రాబోయే రాజన్న రాజ్యంలో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత రైతులకి మహిళలకి వడ్డీ లేకుండానే రుణాలు ఇస్తారు. రాజన్న కన్నా ప్రతి కళను జగనన్న నెరవేరుస్తాడు. ప్రతి ఎకరాకి నీళ్ళివ్వాలి అన్న రాజన్న కళని జగనన్న నెరవేరుస్తాడు. మన రాష్ట్రంలో అసలు గుడిసెనేదే ఉండకూడదు, ప్రతి ఒక్కరికి పక్కా ఇల్లు ఉండాలి అన్న రాజన్న కళని జగనన్న నెరవేరుస్తాడు. మన విద్యార్థులు గొప్ప చదువులు చదువుకొని గొప్ప ఉద్యోగాలు చేయాలి అన్న రాజన్న కళని జగనన్న తప్పకుండా నెరవేరుస్తాడు. రాబోయే రోజుల్లో జగనన్న ముఖ్యమంత్రి అయిన తర్వాత మన వృద్ధులకి వితంతువులకి పెన్షన్ 700 అవుతుంది. మన వికలాంగులకి పెన్షన్ 1000 రూపాయలు అవుతుంది. వైఎస్ఆర్ అమ్మఒడి అనే పథకం ద్వారా మన అక్క చెల్లెల్ని వారి బిడ్డలు చదివించుకోవడం కోసము 2 బిడ్డలకు చొప్పున ఒక్కొక్కరికి 10వ తరగతి వరకు ప్రతి నెల 500 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఇంటర్ అయితే 700 రూపాయలు, డిగ్రీ అయితే 1000 రూపాయలు నేరుగా అమ్మ అకౌంట్లోనే పడుతుంది. ఆ సువర్ణ యుగం రావాలంటే